హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చేపల పులుసు చేసుకుందాము. ముందుగా చేప ముక్కల్ని తీసుకోండి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని లాస్ట్లోని ఉప్పు నిమ్మరసం వేసుకొని కడుక్కోవడం వల్ల చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉంటాయి. తర్వాత చేప ముక్కలను గిన్నెలో వేసుకొని కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోని చింతపండుని తీసుకొని నిండుగా నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోని ఒక పెద్ద ఉల్లిపాయలని పెద్దగా కట్ చేసుకొని పేస్ట్లా చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని మనం ఉల్లిపాయని పేస్ట్లా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అదే మిక్సీ జార్లోని ఒక పెద్ద టమాటాని కూడా కట్ చేసుకొని ఇలా ప్యూరీలా చేసుకొని ప్యూరీని కూడా ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోని మనం చేపల పులుసుకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులోంచి చింతపండు రసాన్ని తీసుకుని రసాన్ని కూడా ఇందులో వేసుకొని మరిగించుకోవాలి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోని 4-5 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని చేపల పులుసులో వేసేసి మీడియం ఫ్లేమ్లోని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో ఏమైనా ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మీరు ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోండి. అలానే లాస్ట్లోని కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కొంచెం దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోండి. చూసారా మనకి ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.